నమస్కారం, నేను మహిత్. ఇప్పుడు యంత్రి బుల్లెట్స్ చూద్దాం. నెల్లూరులోని విఆర్ హైస్కూల్ కి పూర్వ వైభవం తీసుకొస్తారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు విషయాలపై మంత్రి సూచనలు చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయిపాలెం గ్రామంలో వెలసి ఉన్న సాయిబాబా మందిరం 13వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సాయినాథునికి విశేష అభిషేకాలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ అందజేత కార్యక్రమానికి మినీ స్టేడియం సర్వం సిద్ధమైంది. ఎంపీ వేమిరెడ్డి, కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి ముఖ్య నేతలు పాల్గొని దివ్యాంగులు ట్రై సైకిల్ పంపిణీ చేయనున్నారు. కావలి విశ్వశాంతి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకి లుసిడా హ్యాండ్ రైటింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అజుత ఫౌండేషన్ ద్వారా కృపాల శిక్షణ ఇచ్చారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ షహనాజ్ తెలిపారు. కల్వాయిలోని సమైక్య కార్యాలయంలో బాల్య వివాహాలు, ఫోక్సో చట్టం, మహిళలపై లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కావలి కచ్చేరిమెటలోని సదరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్ పిల్లలకు వీపీఎస్ తరగతులు ఉత్సాహంగా సాగాయి. పిల్లలకు క్రీస్తుని పాటలు, సంగీతంతో ఉత్సాహపరిచారు. విద్యతోనే గిరిజనులకు ఉజ్వల భవిష్యత్తు అని గిరిజన చైతన్య విద్యా వేదిక రాష్ట్ర నాయకులు పులి చంచయ్య తెలిపారు. విడలూరు మండలం ఉటుకూరులోని గిరిజన కళ్యాణ చైతన్య విద్యా వేదిక కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వేసవిలో చిన్నారులు ఈత కొట్టేందుకు చెరువులు, కాలువల దగ్గరకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొవ్వూరు సిఐ సుధాకర్ రెడ్డి సూచించారు. సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బీసీ నాయకుడైన సుభాష్ ను విమర్శించడం సరికాదని బీసీ నేతలు మండిపడ్డారు. నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఎస్ఐకి వారు వినతి పత్రం అందజేశారు. కల్వాయి మండలం పర్లకొండ గ్రామం అరుంధతి వాడలోని మాతమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీలోని నగదు, కానుకలను ఎత్తుకెళ్లారు. ఏఎస్ఐ కె రమణయ్య ఘటనాస్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. నా జీవితంలో ఈ రోజు ఎంతో అదృష్టమైన రోజు అని నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తన నివాసంలో సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రచించిన రక్త కన్నీరు నాగభూషణం అనే పుస్తకాన్ని రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ముతుకూరు మండల కేంద్రంలోని సంఘమిత్ర కార్యాలయంలో ఐసీడీఎస్ సిబ్బంది పొదుపు సీసీలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ నాగమణి, సిడిపిఓ రాజలక్ష్మి తదితరులు బాల్య వివాహాల నిర్మూలన, ఫోక్సో యాక్టు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయ మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ముత్తుకూరు మండలంలో పోలీసులు జల్లెడబట్టారు. కృష్ణాపట్నం సర్కిల్ సిఐ రవినాయక్, కృష్ణాపట్నం ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో శుభ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినిన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జెరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.